ఆడికి బంగారం 4 తులాలు పెట్టాను. దీనికి మీరు ఏమి న్యాయం చేయాలనుకుంటున్నారో, మాకు ఎలా సహకరించాలనుకుంటున్నారో అలాగే మీరేమవుతారమ్మా ఆ పిల్లకి? నేను అక్కనేనండి. అక్క. అసలు ఎలా అనిపిస్తుంది మీ తోడబుట్టిన చెల్లెలు మీతో పాటు మొన్నటి వరకు కలిసి ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా లేదనే మాట ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఏటి మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి నేను మా చెల్లి చాలా దీనిగా పెరిగాం. నేను లేకపోతే ఉండలేకపోయేది, ఉంటే కొట్టుకోకుండా ఉండలేకపోయారు మేము. అలాంటిది దాని పెళ్ళి అయిన తర్వాత 4 రోజుల వరకు మనుషులమే అవలేకపోయాము ఇంట్లో సైడ్ లేదని. అలాంటిది ఇప్పుడు జీవితాంతం అది లేకుండా ఉండాలి. మా చెల్లిని ఒక పని చేయకపోయినా నేనే అన్ని పనులు చేసుకుని దాన్ని చూసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేసినా అలాగే చెయ్యాలమ్మా, అలాగే చెప్తారు, అలాగే చెయ్యాలి, ఉండాలి, భర్త దగ్గర అలాగే ఉండాలి. అత్త ఎంత మాట్లాడినా, అత్త నాకు పెద్దదని నాకు అంత చెల్లి ఒక చెవు నేను ఇంకో చెవును వదిలేసి నీ భర్తను కనిపెట్టుకొని నువ్వే ఆ పని చేసుకొని నువ్వే ఉండాలి అనేసి అన్నీ నచ్చజెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే అక్క మీరున్నట్టు నేను ఉంటాననేసి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా అలాగే అనేసి వెళ్ళింది. వెళ్తే మా చెల్లిని ఏమీ కాకుండా మాకు అప్పచెప్పేశారు, ముద్దలా చేసి అప్పచెప్పేశారు. మేము పువ్వులా పంపిస్తే అంటే ఇప్పుడు మీతో చెప్పిందా తన సమస్య ఎప్పుడైనా సరే తన భర్తలా వేధిస్తున్నాడని? తన భర్త వేధిస్తున్నాడంటే ఇంతగా దారుణంగా వేధిస్తున్నారని చెప్పలేదు. మామూలుగా ఉంటారు, కొత్తగా ఒకరికొకరికి సెట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, కొత్తగా వెళ్ళావు చెల్లి మామూలు అవన్నీ కామనే అనేసి మేము చెప్పాం. కానీ వాళ్ళు ఇంతలాగా చేస్తున్నారని ఏ రోజు మా అమ్మతో కానీ నాతో కానీ ఇంతగా చెప్పలేదు. మొన్న వచ్చేసినప్పుడు కూడా అక్కడ మా అమ్మ తీసుకొచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఏటి చెప్పలేదు. మా అమ్మతో పాటు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మా అమ్మతో కూడా చెప్పలేదు. ఆ తర్వాత చెప్పింది నన్ను ఎలా చంపేయడానికి చూసారని. అది ఏ కోపం మీదో చేసి ఉంటారనేసి మేము నచ్చజెప్పి పంపిస్తే మా చెల్లిని మాకు కాకుండా చేసేసారు. అత్తమ్మామలు ఎలా ఉండేవారు మీ చెల్లితో? అత్త మామూలు అలాగే మంచిగా ఉన్నారు, అలాగే ఉండేవారు. మామయ్య ఎప్పుడు తెలీదు అంతే, అలా బాగానే ఉన్నారని ఎప్పుడు నా అత్తయ్య కొంచెం తిడుతుంది, అలాగా ఇలాగా అంటది, ఏ పని చేయమని అని అంటది అన్నది. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసిన కేసు వాళ్ళు అరెస్ట్ చేసేలాగే మాకు చెయ్యండి. వాళ్ళ మరిది గారిని నొక్కిన రాడు నాకు పరి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళ మరిదిని వార్నింగ్ ఇచ్చాడు, ఆడే చంపిస్తాడు నా కూతుర్ని. వాళ్ళ అన్నయ్య ఆడు వాళ్ళ అన్న ఇలా వాళ్ళ అత్తగారు ఆ రోజే కాశీ బయలుదేరారు. ఆవిడ లేదు ముందు, తర్వాత అంతా హింసెట్టినా సరే చంపేసిన రోజు ఆవిడ లేదు. కానీ చంపేసిన రోజు మట్టుకు వాళ్ళ మరిది, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మా అల్లుడు వీళ్ళ ముగ్గురే చంపేశారు. దీనికి మీరు ఎటువంటి సాయం చేయాలనుకుంటున్నారో చేయండి. మీరు చెప్పండి, మీరే అవుతారు అమ్మాయికి? అమ్మాయి బాగా సార్ బాగుంది. మీకు ఏమైనా ఫోన్ చేసింది, చెప్పిందా అమ్మాయి ఈ విధంగా ఉంది నా పరిస్థితి ఎప్పుడైనా కానీ? ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి కాల్ చేసింది సార్. నాకు కాల్ చేసి ఎవరు మా పాపని వచ్చి గోజాకి తీసుకెళ్ళాం ఒక అమ్మాయిని. అయితే తీసుకెళ్తేనే మా బామ్మని తీసుకొచ్చి మా పాప ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు. బావా అలా అని వచ్చాడంటగా ఉన్నా మీ దగ్గర. లేదమ్మా పాప వదిలేసింది, మార్నింగ్ వెళ్ళిపోయాడు అమ్మా అనేసి అంటే సరిపోయిన ఫోన్ కట్ చేస్తుంది. నైట్ 11:30కి మా అత్తగారు కాల్ చేస్తారు, ఇలాగా వసంతకి బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట, రమ్మంటున్నారు అనేసి అని. అయితే మా మదర్కి ఒక హ్యాబిట్ ఉంది, ఏంటి ఏదైనా తను ఇష్టంగా ఏదైనా కూరతో కానీ దేనితోనో భోంచేదనుకో, దానికి నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా భోంచేస్తుంది. అవతలకు ఉన్నాయి లేకపోయినాయి, మనస్ఫూర్తి తినేసిన తర్వాత దాన్ని ఆరాయించుకోలేదు. సో పుట్టుభోజనం ఏదో అయ్యి ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేసి అమ్మాయి అలా ఉంటుంది, ఇష్టంగా తిని ఉంటుంది, అయితే ఏం అవసరం లేదు మార్నింగ్ వెళ్దామని అనేసి అన్నాను. అంటే సరే అనేసి ఫోన్ కట్ చేశాను నైట్ 11:30కి. నెక్స్ట్ మరొక 11:10కి మళ్ళీ కాల్ చేసింది, ఇలా అమ్మ రాజు బాగోలేదంటే కాదు కూడదంటున్నారు రమ్మంటున్నారు అనేసి అని. అయితే సరే అనేసి నైట్ పోతాక పని అయింది, ఒక లంకెల పనిలో బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత ఎక్కడో రమ్మనేసి అంటే బాబు మేము ఆల్రెడీ వెళ్ళిపోయాం, దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి బయలుదేరుతున్నాం, నేను వచ్చేసాను అని నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ తినకుండా నాకు కాల్ చేశాడు ఎవరు మా జగిలివాడు, అదే నాగేంద్ర నా అబ్బాయి. ఎక్కడ నుంచి అంటే ఇలా పలానా ఎక్కువ నుంచి అన్నా ఏంటి అసలు ఏమైందని అంటే అచ్చా ఏం లేదని, బాగోలేదు హాస్పిటల్కి తీసుకొచ్చాను అనేసి అన్నారు. అయితే సరే అనేసి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మా అత్త లోపల ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయట రోడ్డు పైన ఉన్నారు. తేరమ్మ చూస్తే మా మదర్ టెచ్చర్ మీద వేస్తున్నారు. అయితే ఏమైంది చిన్న అనేసి అంటే అచ్చా ఏమీ లేదన్నయ్య, మేడపైకి వెళ్ళాను, వెళ్తే ఫోన్ చూస్తుంది, ఫోన్ ఇప్పుడు ఎందుకు ఫోన్ అనేసి ఫోన్లో లాగేసుకొని వచ్చి కిందకు వస్తాను, తేరమ్మ చూస్తే నేను ఊరేసుకుని ఉందని అనేసి నాతో అన్నాడు. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే అది కాదు, ఎందుకంటే అంత దీనిగా యూరేసుకున్నంత మెంటాలిటీ మనిషి అయితే కాదు తను. ఏదైనా అంటే ఫేస్ టు ఫేస్ నువ్వు అయితే నన్ను చంపి నేను చంపేస్తా అనే టైప్ అనమాట.
అయితే ఆ అమ్మాయి అయితే ఊరేసుకునే క్యాండిడేట్ అయితే కాదు. సో వాళ్ళ అమ్మ ఎక్కడికి యాత్రకనేసి బయలుదేరానగా ఆ యాత్ర కూడా నాకు తెలిసి 100% అబద్ధమే. ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ మీద చేసుకున్న ఇది. వాళ్ళ అమ్మ అయితే నాకు తెలిసి ఆ రోజు టూర్కి అయితే వెళ్ళి ఉండదు. మ్యాక్సిమం అమ్మాయి వాళ్ళ అమ్మ 10ంటికి ట్రైన్ ఎక్కితే 11:30కి చనిపోయిన విషయం మాకు చెప్పారు. 11:30కి వాళ్ళ అమ్మగారు ఎంత స్టేషన్ దాటి వెళ్తుంది ట్రైన్ మీద? 1 అవర్కి ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది? 100 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. 100 కిలోమీటర్లు వెళ్ళిన ఆవిడ ఎన్నింటికి రావాలి? తెల్లవారు లేదు సరే, మధ్యాహ్నం రావాలిగా, మధ్యాహ్నం లేదు సాయంత్రం రావాలిగా, సాయంత్రం తెల్లవారని రావాలి కదా. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా యాత్ర బయలుదేరి ఎక్కడ అంటే తిరుపతిలో ఉన్నాను అనేసి అంటే సరే అమ్మ అయితే తెల్లవారికి వచ్చేస్తానని చెప్పి 5 నైట్కే వచ్చేస్తాం. అలాంటిది నైట్ 10 గంటలకు ఎక్కిన ఆవిడ, ట్రైన్ ఎక్కిన ఆవిడ ఎందుకు రాలేకపోయింది? సరే వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకునేమో వచ్చి ఏదైనా సరే ఆ కొడుకునేమో స్టేషన్లో పెట్టేసన్నారు. కొడుకు రాలేకపోయాడు, తండ్రి రాలేకపోయాడు. తెల్లి ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే మన వాళ్ళు అంటే మన చుట్టూ ఉంటారు. సో నీకు మనకు బాగులే, మన పిన్ని ఏమైనా పంపిస్తామే, వదిలేసుకుంటామే. కానీ ఆ విధంగా కూడా ఎందుకు చేయలేదు అంటే ఏంటి అక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ విధంగా వెళ్తే ఏమైనా చేస్తారనే భయం మీద కదా మీరు రాలేకపోయారు. మీడియా ఆల్రెడీ గాజు అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని మీడియా వాళ్ళే ఎగలగొట్టారంట. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని వెళ్తే రానిస్తారా? వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ దానికి పలుకుబడి ఉంది, వెనకాల డబ్బు ఉంది. మిగతా చాలామంది వాళ్ళకి చేతిలో ఉన్నారు, పెద్ద పెద్ద మనుషులు అంటే వాళ్ళ దీంట్లో ఉన్నారు. మాకు ఎవరు లేరు. మా స్థాయి ఇదే. ఇప్పుడు లైంగికంగా వేధించినప్పుడు ఎప్పుడైనా మీకు చెప్పిందా బావ ఈ విధంగా తమ్ముడు ఇలా చేస్తున్నాడు? మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు, చెందుతున్నాడు అనే విషయం నా వరకు కూడా రాలేదు. మొన్న ఒకసారి అలాగే బాగోలేదనేసి అంటే వచ్చేసి ఏమైందమ్మా అనేసి మొత్తం రోజు అనేసి మా ఆవిడని తీసుకొని రమ్మన్నారు. చిన్నపిల్లడితో ఉంది కదా, నైట్ ఇప్పుడు ఎందుకు లేమని నేను ఒక్కనే వెళ్ళాను. నేను, మా అత్త, మా జగిలో మార్కు ఉన్నారు మా నాయన, వీళ్ళందరూ ఉంటేనే ఏటైందమ్మా అనేసి అని అడిగితే బావా ఏ విధంగా సరే నాదే తప్పు చూపిస్తున్నారు, ఆ అబ్బాయిది ఏమనేది ఆ అబ్బాయిది ఇంత కొద్ది చూపించట్లేదు, ఏమనంటే నాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అని. అలా కాదమ్మా, మనం ఏమొచ్చుగా పేదంటి నుంచి వెళ్ళాము, వాళ్ళు ఎందుకంటే అందరూ 4 మధ్య తిరిగిన వాళ్ళు, మనం ఏ విషయమైనా మన ఇంట్లో కూర్చొని మనం స్లోగా మాట్లాడుకుంటే మనకు నచ్చుతుంది.